I am sorry. Forgive me. I love you. Thank you. ఈ భూమి మీద ప్రతి మానవుడు 4 రకాల సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకటేంటి? ఫస్ట్ ఆరోగ్యము, మనశ్శాంతి. రెండోది కుటుంబ బంధాలు, బాధ్యతలు. మూడోది ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక సమస్యలు. నాలుగోది ఆధ్యాత్మిక ఎదుగుదల. ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఉపయోగించి కూడా మనం వాటి నుంచి బయటపడాలి. వాటి నుంచి బయటపడినప్పుడే మనకి ఈ సాధన మార్గం ఇంకా ముందుకెళ్తాం. మన సృష్టిలో ఈ 4 పదాలకు ఉన్న ఎనర్జీ దేనికి లేదండి. చాలా మంది మనం చెప్తూ ఉంటాం, అరే తప్పు చేశానంటే చేస్తే చేసేవాళ్ళు వెళ్ళి క్షమించమన్నాడు, క్షమాభిక్ష కన్నా ఇంకా దానికన్నా పశ్చాత్తాపం ఉందా అంటాం. అంటే ఏంటి? దానికి మించినది ఇంకోటి లేదు. తర్వాత నన్ను క్షమించు అనుకుంటాం కదా, చేసిన తప్పు ఏదో చేసే ఒప్పుకోరా, క్షమించాడు ఏం పోతే అని అంటాం కదా. మనం ఎందుకు అట్లా చూస్తారు అనవా? ఎందుకు అంత దానికి అంత పెద్ద పెట్టేసినట్టు ఆ యొక్క ఓడ్లో అంత ఉంది. కానీ మనం ఒప్పుకుంటామా? మంచి ఆయన ముందు నేను ఒప్పుకునేది సమస్య లేదు, ఏదైతే నేను చూసుకున్నామా అని. ఏం చూసుకుంటా ఏమన్నారు గుడి ఇక్కడ అయిపోతుంది. తర్వాత ఐ లవ్ యూ. ఈ సృష్టిలో హయ్యెస్ట్ ఎనర్జీ వర్డ్ చెప్పండి. లవ్, ప్రేమ. ఎటువంటి స్థితులైనా ఎటువంటి పరిస్థితులైనా ఆ ప్రేమతో మనం సాధించవచ్చు. ఆ ప్రేమతో మనం 100% సాధించవచ్చు, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే. తర్వాత ఏంటి? థ్యాంక్ యూ. ప్రతిసారి ఎప్పుడు చదువుతారు, అరే థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధ్యాన మహాచక్రంలో ధ్యానం అయిపోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు. అనేవాళ్ళు కాదా? ఈ సృష్టిలో అతిపెద్ద ఎనర్జీ ఉన్న ఓడేంటి? మళ్ళీ థ్యాంక్ యూ. సో ఇక్కడ 4 పదాలు: ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్షమించు, నన్ను క్షమించు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ప్రేమ అంటే ఏంటి? ఒక స్వచ్ఛమైన ప్రేమ, అన్కండిషనల్లో. అది ప్రేమ అంటే. అర్థమైందా? నెక్స్ట్ వర్డ్ ఏంటి? ధన్యవాదాలు. ఇది తెలుగులో. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఆరోగ్య సంపద కావాలి కాబట్టి ఆరోగ్యరీత్యా, ఆరోగ్యం అంటే ఇక్కడ 2 రకాలు: శారీరక రోగాలు, మానసిక రోగాలు. సో మానసికంగా ఏ మనిషి అయితే ఆనందంగా తృప్తిగా జీవిస్తాడో అతనికి శారీరక రోగాలు రావు. మానసికంగా ఏ మనిషి అయితే నిరంతరం బాధతో మరి ఒక దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడో అతని శరీరం మీద అన్ని కూడా సమస్యలు వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ఈ అఫర్మేషన్స్ ఉపయోగించి ఫస్ట్ మానసిక శారీరక ఆరోగ్యాలను మనం ఎలా కుదిరిపెట్టుకుంటాం. అదేంటే నువ్వు భలే చదువుతున్నావే, ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, ఈ 4 చదివితే మాకు ఆరోగ్యం వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చింది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు మెడిసిన్ ఇస్తాడు, అది టెంపరీగా క్యూర్ అయింది. లోపల ఉంది ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుందా? లోపల ఉన్నది, అది టెంపరీ. కానీ ఈ అఫర్మేషన్స్ ద్వారా మనం ఉపయోగించి లోపలని కూడా బయటికి మనం వదిలేసి ఎలాగో చూద్దాం. ఇప్పుడు భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాం? మన వ్యాధికి కారణం పూర్వజన్మ పాపం. పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేనే పీడితే. దానికి రెమెడీ ఏంటి? జ్ఞానాది దత్త కర్మాణం. ఏ మనిషి అయినా ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, ధ్యానానికి వచ్చా, నాకు కొంత జ్ఞానం తెలిసింది, తప్పు చేయకూడదని తెలిసింది. గతంలో ఉన్న తప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి, నా ఫ్రెండ్స్ గుర్తు వస్తున్నారు, నా బంధువులు గుర్తొచ్చారు. అప్పుడు నా కళ్ళంటే నీళ్ళు వస్తాయా? అరే ఆ రోజు నేను అజ్ఞానంలో నేను అలా బిహేవ్ చేశానే, అలా చేశానే, ఇలా చేశానని ఏడ్చుకుంటావా లేదా? వెంటనే ఏమవుతుంది? క్షమాగుణం వస్తుంది. క్షమాగుణం వస్తుంది. ఆ క్షమాగుణం నీలో వచ్చినట్టు ఆ కర్మ పోయినట్టు. కర్మలు ఎక్కడుంటాయి? నీ సూక్ష్మ శరీరంలో సబ్కాన్షియస్ మైండ్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఎఫర్మేషన్స్ చెప్పుకుంటావో వాటి నుంచి రిలీజ్ అవుతావు. వాటి నుంచి రిలీజ్ అయినప్పుడు ఇంకా నీకు లోపల ఉండదు కదా ఆ భావన. ఆ భావన అంతకాలం మనం అలాగే ఉంటాం, అవునా కాదా? సో దాన్ని తొలగించుకున్నప్పుడు మనకు కొన్ని శారీరక రోగాలు కూడా తగ్గుతాయి. శారీరక రోగాలు, మానసిక రోగాలు. ఈ యొక్క ఎఫర్మేషన్స్ ను న్యూజిలాండ్లో, అమెరికాలో, విదేశాల్లో ఎంతోమంది డాక్టర్స్ ఎంతోమంది రోగుల మీద ప్రయోగించి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి మానసిక ప్రశాంతత, మరి శారీరక రోగాలన్నింటినీ కూడా తగ్గించారు. అది సైంటిఫిక్గా మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు అన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మానసిక శారీరక రోగాలు ఎలా మనం పోగొట్టుకోవాలో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? అందరు కళ్ళజోడు తీసేయండి.
కొంచెం కళ్ళజోడు తీసేసి కళ్ళు మూసాయి చెప్పి, శారీరకంగా మనకి ఏ రోగాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మానసికంగా ఏ రుగ్మతలతో అయితే మనం బాధపడుతూ ఉన్నామో, మీ జీవితంలో ఎన్నో మానసిక రుగ్మతలు ఉంటాయి, వాటన్నిటిని కూడా ఆహ్వానించండి. ఆహ్వానించి వాటికి సంబంధించిన గతంలో మనం చేసిన కర్మలు, ఏ మానసిక బాధకైనా శారీరక అనారోగ్యానికైనా ముడిపడింది కర్మ, చర్య, పని. ఆ పనులన్నింటినీ ఒకసారి మనం ఆహ్వానించుకుందాం. మన దగ్గరికి ఆహ్వానించుకున్నాక వాటన్నింటిని ఫస్ట్ వర్డ్ క్షమించు, నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఇట్లా 21 టైమ్స్ మనస్ఫూర్తిగా అంకిత భావంతో, ప్రేమతో ఆ యొక్క ఏదైతే మనం ప్రీవియస్లో మనకు గుర్తున్న కర్మలు కావచ్చు, గుర్తులేని కర్మలు కావచ్చు, మనం ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కావచ్చు, మన ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, ఆ యొక్క స్థితిగతులన్నింటినీ మన ముందుకు ఆహ్వానించి వాళ్ళన్నింటికి, ఆ కర్మలకి, వ్యక్తులకి మొత్తానికి మనస్ఫూర్తిగా ఐ ఆమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, క్షమించు, నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఒక 21 టైమ్స్ మనస్ఫూర్తిగా మనం ప్రాక్టీస్ చేద్దాం. యాక్చువల్గా 108 టైమ్స్ చేయాలి. మీరు తర్వాత ఇది ఇళ్లలో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి 21 సార్లు మనస్ఫూర్తిగా. ట్వంటీ 21 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరవచ్చు. సో దీన్ని మనం మనస్ఫూర్తిగా 21 టైమ్స్, ఏదైతే మనకి ప్రీవియస్ ఏ కర్మల ద్వారా అయితే మనం ఇప్పుడు బాధపడుతూ ఉన్నామో, ఏ కర్మల ద్వారా అయితే మనం శారీరక మానసిక రోగాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నామో, వాటన్నింటికి మోక్షం కలిగించే మార్గం ఈ 4. మీరు ఏదైనా వెళ్ళండి, మన సృష్టిలో ఈ హయ్యెస్ట్ ఎనర్జీ వర్డ్స్ ఈ 4: క్షమాగుణం, ప్రేమతత్వం, తర్వాత ధన్యవాదాలు, కృతజ్ఞతా భావం. ఈ 4గా గురువులు కూడా చాలాసార్లు చెప్తారు. మనకి పత్రి సార్ కూడా చెప్పారు. గురువు ఇప్పుడు మన ఈ సాధనా మార్గం దేనికోసం? ప్రేమతత్వం కోసమేగా, అవునా కాదా? నిరంతరం ప్రేమగా జీవించడానికే కదా. సో ఈ 4 అఫర్మేషన్స్ కనుక మనం ప్రతిరోజు 108 టైమ్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, ఫస్ట్ హెల్త్ ఫేజ్లో ఉన్నటువంటి చాలా వాటికి మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు పోతాయంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అహంతో కొట్టుకుపోతున్నటువంటి ఆ భావాలన్నింటినీ కూడా మనం బయటకు వదిలేయాలి. నీ మనసు ఎప్పుడైతే తెల్ల కాగితంలాగా తయారైద్దో అప్పుడు నీకు స్వచ్ఛమైన ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం వస్తుంది. మనసులో ఎన్నో కల్మషాలు, ద్వేషాలు, స్వార్థాలు, ఈర్ష్యలు ఎన్ని పెట్టుకొని మనం ఎన్ని గంటలు ధ్యానం చేసి, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు. అర్థమైందా?